ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనము దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. బైబిల్ పల్లవి పాడుకుందాం. భలే భలే మాట, బంగారు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. మనమన్ని వారములు కూడా ఈ భాగాన్ని చదువుతూ ఉంటాం. మరలా ఈ భాగాలే చదువుకుందాం. 11వ అధ్యాయము 27వ వచనము నుండి 31 వరకు మార్చి మనం చదువుకుంటాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో వాడు ప్రభు శరీరమును గూర్చియు రక్తమును గూర్చి అపరాధి అగును. తన్ను తాను పరీక్షించుకొని ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ముప్పై అందరం చదువుకుందాం. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందక అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక పోదుము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకొని చూచుకొనుడి. చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూచుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరే ఎరుగుదురు. దేవుడు తన మాటలను దీవించి మనందరి కొరకై ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఘనమైన మీ నామమును ఎంతో స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాము ప్రభా. ఇంతవరకు కూడా మేము నిన్ను ఆరాధించటానికి మీరు మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రాలు. నిజముగా నశించిన దానిని వెదకి రక్షించుట కొరకై
మనిషి కుమారుడుగా ఈ లోకమునకు వచ్చావని లూకా సువార్తలో లూకా ఆత్మీయమైన సంగతులను బయలుపరుస్తూ వచ్చాడు. నిజముగా తండ్రి జక్కయ్య కొరకే కాదు, కానీ మా సర్వ మానవులు కూడా నిజముగా నశించిపోయారు. ఆరంభములోనే మానవుని యొక్క జీవితం నశించిపోయినట్లుగా మేము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అందుకొరకై సర్వ మానవుల నిమిత్తమై మీరు ఈ లోకానికి వచ్చి నశించిన దానిని వెతికి రక్షించడం కొరకే వచ్చిన దేవుడవని లేఖనముల ద్వారా మేము వింటూ వచ్చాం. అలానే తండ్రి, నేను కూడా నశించిపోయిన నన్ను కూడా వెదకి రక్షించటానికి వచ్చి నా కొరకై కల్వరి శిలువలో మీ రక్తమును ధారపోసి విలువైన రక్తము చేత ప్రభువా నన్ను కూడా నశించిన నన్ను రక్షించి నా కొరకు నీ ప్రాణాన్ని శిలువలో బలిగా అర్పించి నన్ను బ్రతికించి తండ్రి నీతో నిత్యత్వములో కూడా పరలోకములో ఉండుట కొరకై మీరు నాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను. నీ నామమును ఎంతో ఘనపరుస్తున్నాం తండ్రి. సమయములో మీ రక్తములో శరీరములో పాలు పొందుట కొరకై మీరు మాకిచ్చినటువంటి వాక్య భాగమును బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలని దేవా మరి పౌలపోస్తులుడు కొరింథీయులకు రాసిన పత్రికలో సెలవిస్తూ ఉన్నాడు. అలాగునే మేమందరము కూడా మీ రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మేము మమ్మల్ని మేమే మీ వాక్యము చేత పరీక్షించుకోవాలని మీరు ఇచ్చిన వాక్య భాగమును బట్టి స్తోత్రాలు. అందుకొరకై నిలబడుచున్న నీ దాసుడను నన్ను జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మచేత నింపి ప్రభా నన్ను బలపరిచి కేవలం మహిమ కొరకు వాడుకుంటావని స్తుతిస్తూ ఉన్నాను. నా మటుకు నేను కూడా నీ వాక్యం వినిన వెంటనే నేను కూడా దీనుడనై తండ్రి లోబడి నీతో సమాధానపడే మనసు కలిగించమని నీ సహాయం కోరుకుంటూ శత్రువుకి ఎక్కడ కూడా లేశమైన స్థానము లేకుండా చేసి మహిమ కలిగించుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో హృదయమారా ఆరాధించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ భాగాన్ని మనం అన్ని వారాలలో కూడా మనము చదువుతూ ఉంటాం. ప్రతి వారం కూడా ఈ భాగాన్ని మనము చదువుతూ ఉంటాము. ఎందుకొరకు మనము చదువుతున్నామంటే మన జీవితాల్లో మనము ఈ వారం అంతటిలో కూడా ఏదో ఒక విషయములలో బలహీనులమైపోతూనే ఉంటాం. దేని వలనైనా ఏ విషయంలోనైనా బలహీనులుగా కనిపిస్తాము. కాబట్టి అందుకని ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలి. తనను తాను పరీక్షించుకొని ఆయన శరీరములో రక్తములో పాలు పొందాలని మరి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ వచ్చారు. ప్రియులారా, ఈ దినాల్లో కొరింథీలో ఉన్న విశ్వాసులే కాదు, కానీ మనము కూడా వారి వలె ఎన్నో విషయాల్లో పొరబడుతాము. కాబట్టి మనము కూడా పరీక్షించుకోవాలి. దేని వలన పరీక్షించుకుంటామంటే దేవుని వాక్యము మనలను గద్దించినప్పుడు వెంటనే లోబడే స్వభావము కలిగి ఉండాలి. కానీ మనం అలా ఉండలేము, మనం అలా ప్రవర్తించలేము. కాబట్టే మన కోసమై దేవుడు ప్రతి వారము కూడా ఈ మాటను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకని ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకొని ఆయన శరీరములోను రక్తములోను పాలు పొందాలి అని లేఖనములో సెలవిస్తున్నాడు. అందుకే మనం పరీక్షించుకుంటాం, కానీ పలుమార్లు పొరబడుతూ ఉంటాం.
ప్రియులరా, ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే మనం రెండో భాగం కూడా చదువుకున్నాం. మనలను మనమే పరీక్షించుకోవాలి అని. పరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే 2 కొరింథీయులో కూడా మనం చూస్తూ వచ్చాం. చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనలను మనమే, చదవండి ఈ మాటను. 13వ అధ్యాయము 5వ వచనం చదవండి గట్టిగా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ములను మీరే శోధించుకొని చూచుకొనుడి. చూడండి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి. ఎవరనగా మనలను మనమే దేవుని వాక్యము చేత శోధించబడుతుంది. ఆ వాక్యము చేత మనమే శోధించి చూసుకో. నిజముగా నేను ఎలా ఉన్నాను? నేను విశ్వాసము గలవానినై ఉన్నానా, లేక విశ్వాసములో బలహీనులమైపోతున్నామా అనే సంగతి ఎవరు మనకు బయలుపరుస్తారంటే దేవుని వాక్యమే మనకు బయలుపరుస్తుంది. ఎందుకనగా దేవుని వాక్యము మాట్లాడుతున్న కొలది మనలో ఉన్నటువంటి కార్యాన్ని తేటగా బయలుపరుస్తారు. మనం చూస్తూ వచ్చాం, వింటూ వచ్చాం. జక్కయ్యలో ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఇంటిలో అంటే హృదయంలోనికి వచ్చాడో వెంటనే జక్కయ్యలో కలిగినటువంటి సందర్భం ఏంటంటే తనలో ఉన్నవన్నీ కూడా గ్రహించాడు, తెలుసుకున్నాడు. తాను యేసు ప్రభు దగ్గర తాను సంపూర్ణంగా దీనుడయ్యాడు. అలానే మనం కూడా దేవుని వాక్యము మనను మాట్లాడుతున్నప్పుడు వెంటనే మనము కూడా పరీక్షించుకొని ఎలా ఉండాలంటే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. అంటే దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనము విశ్వాసము గలవారమై ఉన్నామో లేదనే సత్యాన్ని వాక్యము తేటగా మనకు తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత ఏమైనా చదవండి. మిమ్మును మీరే పరీక్షించుకొని మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరెరుగరా. 2 విషయాలు. ఒకటి, విశ్వాసము గలవారై ఉన్నారో లేరో అనే సంగతి వాక్యము మనతో మాట్లాడుతుంది. 2వ తలంపులో మీరు భ్రష్టులై ఉన్నారో లేరో అనేటువంటి మాట కూడా దేవుని వాక్యమే మనకు నేర్పిస్తుంది. అందుకని ప్రతి మనిషి కూడా దేవుని వాక్యము చేతనే శోధించబడాలి. ఆ వాక్యమే మనలో విశ్వాసం ఉన్నదా లేక భ్రష్టులము కాకుండా ఉన్నామనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము మనలో నేర్పిస్తున్నప్పుడు మన వెంటనే లోబడి, ఒకవేళ మనలో విశ్వాసము లేని వారిగా ఉంటే వెంటనే ప్రభువుకు లోబడి తాను వెంటనే సమాధాన పడాలి. మరొక మాటను చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. రోమా 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. చదవండి ఒకరు. చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి రూపాంతరము పొందుడి. ఇక్కడ ఒక మాట ఉంది. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన మగుట వరకు రూపాంతరము పొందుతారు. అంటే మనం ఈ భాగంలో దేని కొరకు పరీక్షించుకోవాలంటే
మన జీవితంలో మనం ఎలా ఉన్నామంటే లోకములో ఉన్నామా, లోకానుసారముగా ఉన్నామా, లేక దేవుని చిత్త ప్రకారం ఎరిగి దేవుని కొరకై నమ్మకంగా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ఈ భాగములో పౌలు గారు పరీక్షించుకొని అనే మాటను మనము గ్రహిస్తున్నాం. రెండో తలంపు ఏంటంటే దేవుని చిత్త ప్రకారము మనలను మనము పరీక్షించుకొనుట. మొదటి తలంపులో విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకొనుట. తర్వాత తదుపరి వెంటనే భ్రష్టులమై ఉన్నామో లేక భ్రష్టత్వము లేదో అని రెండు విషయాలు పరీక్షించుకొనుట. మూడో తలంపులో దేవుని చిత్త ప్రకారం ఉన్నామో లేదో పరీక్షించి తెలుసుకొనుట. ఈ రెండు భాగాలలో మనం చూస్తూ వచ్చాం. ఈ రెండు భాగాలు మూడవ భాగంగా చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మూడవ తలంపులో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. 4వ చదవండి ఒకరు. చూడండి. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. అప్పుడు తనను బట్టే తనకు ఎప్పుడంటే ప్రతివాడును తాను చేయు పని పరీక్షించి చూసుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తన్ను బట్టి తనకు అతిశయము కలుగును. 4వ తలంపు ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తాను చేస్తున్నటువంటి పని పరీక్షించి చూసుకోవాలి. నేను చేసే పని దేవునికి అనుకూలమైనదా, లేక నేను చేస్తున్న పని దేవునికి వ్యతిరేకమైనదా అని పరీక్షించుకుంటే మనకే ఆ మాట స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే 4వ తలంపులో ఎలా పరీక్షించుకోవాలంటే నేను చేయు పని మరి దేవునికి అనుకూలంగా ఉన్నదో లేదో పరీక్షించి చూసుకోవాలి. అప్పుడు ఇతరులను బట్టి కాక తన్ను బట్టి అసహించేటువంటి సందర్భం దేవుడు ఇస్తూ ఉంటారు. కాబట్టి 4వ తలంపులో మనం చేస్తున్న పనిని బట్టి కూడా మనము పరీక్షించుకోవాలి. మరొక సందర్భం మనం చదువుకుందాం. 5వ మాటలో మనం చూద్దాం. 5వ మాటలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఒకటి చదవండి. ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేనంటేది ఈ మాట. ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి చూచుకొనుడి. 5వ తలంపు ఏంటంటే ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి చూచుకొనుట. అప్పుడు ఒకవేళ ప్రభువుకు మనము వ్యతిరేకంగా ప్రవర్తించిన వారమైతే అంటున్నాడు పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. 5 తలంపులు మనం చూస్తూ వచ్చాం. మొదటి పరీక్షలో మనము విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో. రెండవది ఒకవేళ మనం భ్రష్టులమై ఉన్నామో లేదో పరీక్షించుకుంటేనే మనకు దేవుని వాక్యము తేటగా తెలియజేస్తుంది. మూడో తలంపులో చూస్తూ వచ్చాం. దేవుని చిత్తమేమిటో గ్రహించి తెలుసుకోవాలి. తర్వాత మనం చూస్తూ వచ్చే 4వ తలంపులో మనము చేయు పనులలో మనము చేసే పని పరీక్షించి తెలుసుకొనుట. 5వ తలంపు ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని మనము పరీక్షించి తెలుసుకొనుట. అందుకే ప్రియులారా ఈ భాగంలో 5 మాటలు పరీక్షించుకొనుట మనం చూస్తూ వచ్చాం. ఈ 5 విషయాలలో మనం ఏ రీతిగా ఉంటున్నాం, ఈ 5 విషయాల్లో మనము దేవునికి ప్రీతికరమైనటువంటి కార్యాలు చేస్తున్నామా, మనము దేవుని చిత్తాన్ని ఎరుగుతున్నామా, లేక మనము
విశ్వాసము గలవారమై ఉన్నామా లేక భ్రష్టులమై ఉన్నామా అనేటువంటి సందర్భములు, అనేటువంటి పరీక్ష ఎవరంటే దేవుని వాక్యమే మనతోటి మాట్లాడి మనల్ని సరిచేసి మన ఆత్మీయ జీవితాలను ప్రభువుతో కూడా సమాధాన పడేటువంటి అనుభవంలోనికి నడిపిస్తుంది దేవుని వాక్యం. అందుకొరకే మనం పరీక్షించుకుందాం. ప్రభు రక్తములో పాలు పొందబోతున్న మనం మా సందర్భాలు 5 చూస్తూ వచ్చాం. 1, విశ్వాసం గలవారమై ఉన్నామో, 2వది భ్రష్టులమై ఉన్నామా, లేక మనం చేయి పని దేవునికి ప్రీతికరంగా ఉన్నదా, లేక మనము చేసే ప్రతి దాన్ని కూడా దేవునికి నమ్మకంగా ఉన్నదా అనే విషయాలను మనము 5 విషయాలలో పరీక్షించుకుందాం. ప్రభు రక్తములో శరీరములో పాలు పొందుదాం. మోకరించండి. దేవుని వాక్యము ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలి. ఎన్ని పరీక్షలంటే దేవుని వాక్యం పరీక్షిస్తుంది. విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో దేవుని వాక్యమే మనలను పరీక్షిస్తుంది. ఒకవేళ విశ్వాసములో బలహీనులమై ఉన్నామా, ప్రభువా నేను పలు సమయాల్లో విశ్వాసములో బలహీనుడనై ఉన్నాను, లేక బలహీనురాలుగా ఉన్నాను, క్షమించు. ఒకవేళ విశ్వాసములో భ్రష్టత్వములో ఉన్నామా, ప్రభువా నేను భ్రష్టత్వములో ఉన్నాను, నన్ను క్షమించు. భ్రష్టులు కాని ఎడల ఆయనకిష్టులుగా ఉంటాం. తర్వాత దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకుందాం. తర్వాత 5వ తలంపులో మనము చేయు ప్రతి పని కూడా దేవుని పరీక్షించి దేవుని చిత్తానుసారంగా చేస్తున్నామా అనేటువంటి 5 విధాలుగా ప్రభువును పరీక్షించి ఆయనతో సమాధానపడి ఆయన రక్తములో శరీరములో పాలు పొందుదాం. మౌనంగా ఒక నిమిషం మనం ప్రభుతో సమాధానపడదాం. మంగళవారం నాడు ప్రార్థన కూడుకుంటుంది. 7 గంటలకు రాత్రి, 9 గంటలకు మరి ముగిస్తాము. అలానే గురువారం నాడు రాత్రి 7 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. 8 గంటలకు ముగిస్తాము. తదుపరి శుక్రవారం ఉదయం 8:30 గంటలకు స్త్రీల కూడుకుంటుంది. తర్వాత శనివారం ఎప్పటి వలె మరి ఉదయం 8:30 నుండి 11:30 వరకు మరి ఉపవాస ప్రార్థన ఉంటుంది. వచ్చే వారము సండే స్కూలు పరిచర్య కొరకై మరి ప్రశాంతి, జెరూషా వీరు సిద్ధపడతారు. ఈరోజు మందిరములోనే ప్రత్యేకముగా సువార్త కూడుకుంటుంది. అందరూ కూడా రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇవి ఈ వారంలో జరిగే కూడికలు.